హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కార్న్ మిక్చర్ ఈజీగా ఇంట్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సింది అటుకులు, వేరుశనగ గింజలు, కరివేపాకు, కార్న్ ఇవి రెడీ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా పాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము. మరీ ఆయిల్ ఎక్కువైతే అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా చూసేసుకుని మనం కార్న్ని ఒకటి వేసి చెక్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంటే మాడిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతారు కదా. మన ఛానల్లో 30 డేస్కి సరిపడా 30 స్నాక్ అయితే ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఈ విధంగా కార్న్ వేయించుకొని పక్కన తీసేసుకొని మిగిలిన కార్న్ని కూడా వేసుకొని వేయించుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా ఇది చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ ఆయిల్లో అటుకులు కూడా వేయించుకుందాం. అటుకులు బాగా ఆయిల్ పీలుస్తుంది, తీసి నేను క్లాత్ మీద వేసుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు వేరుశనగ గింజలు వేయించుకుందాము. వేరుశనగ గింజలు మాడిపోకుండా చూసుకోండి. వేరుశనగ గింజలు తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక బాక్స్లో వేసి మిక్స్ చేద్దాం. ఇది మనము 15 డేస్ దాకా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. అంతే, స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకోవడమే. సాయంత్రం పిల్లలు వస్తే ఇంట్లో చేసినట్టు ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కార్న్ మిక్చర్ చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.